భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో ఆర్టీసీ బస్సులో గంజాయి పట్టుబడింది. ముందస్తు సమాచారం మేరకు బస్సులో తనిఖీలు నిర్వహించిన అధికారులు బస్సు చివర్లో బ్యాగును గుర్తించారు. ఆ బ్యాగులో నిషేధిత ఎండు గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ బ్యాగు ఎవరిదనేది తెలియాల్సి ఉంది. అదేవిధంగా మా జిల్లా డిప్యూటీ కమిషనర్ అదే అసిస్టెంట్ కమిషనర్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు డైలీ చెకింగ్, బస్సులు చెకింగ్ ప్రతిరోజు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ కుంట నుంచి విజయవాడ వెళ్లే బస్సు చెక్ చేయగా అనుమానపరంగా బస్సు లాస్ట్ లో ఒక బ్యాగ్ పడి ఉంది. అక్కడ ఎవరు ప్రయాణికులు లేరు. ఆ బ్యాగ్ ను తెచ్చి చూస్తే దానిలో దాదాపుగా ఒక 5 కిలోల గంజాయి, ఎండు గంజాయి దొరికింది. అక్కడ ఉన్న ప్రయాణికులు అడగగా ఎవరు కూడా ఇది మాకు సంబంధం లేదన్నట్టుగా చెప్పడంతో దాన్ని ఈవుడి కేసు అంటే అన్డిటెక్టెడ్ కేసుగా నమోదు చేసి రిజిస్టర్ చేయడం జరిగింది. ఇలాంటి ఏదైనా గంజాయి కానీ సాగు చేసినా, అమ్మినా, తయారు చేసినా, రవాణా చేసినా ఏది ఉన్నా మాకు సమాచారం ఇవ్వండి. ప్రతి గంజాయి నిర్మూలన అనేది ఏ ఒక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రతి పౌరుడి బాధ్యతగా భావించి, అదేవిధంగా మా జిల్లా